హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ నుంచి వచ్చే రైతు బంధు డబ్బులు కానివ్వండి, రైతు భరోసా డబ్బులు కానివ్వండి, లేకపోతే గ్యాస్కి సంబంధించిన డబ్బులు కానివ్వండి, లేదా ఇంకేదైనా గవర్నమెంట్కి సంబంధించిన మనీ అనేది మన అకౌంట్లో పడకపోతే మన బ్యాంక్ అకౌంట్కి డీబీటీ లింక్ అనేది లేనట్టు. ఈ వీడియోలో బ్యాంక్ అకౌంట్కి డీబీటీ లింక్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో మీ పీసీలో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో సెర్చ్ బాక్స్లో ఎన్పిసిఐ అని సెర్చ్ చేయండి. వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ యూపీఐ పైన కన్జ్యూమర్ అని ఉంటుంది. కన్జ్యూమర్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో భారత్ ఆధార్ సీడింగ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ సీడింగ్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో దాని మీద క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ దగ్గర కస్టమర్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. పక్కన రిక్వెస్ట్ ఫర్ ఆధార్ ఉంటుంది. సో సీడింగ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు కస్టమర్ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఫ్రెష్ సీడింగ్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ దాంట్లో. సో తర్వాత దాని కింద టిక్ బాక్స్ టిక్ చేయండి. అకౌంట్ నెంబర్ దగ్గర అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. దాని పక్కన కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. సో మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్న క్యాప్చర్ కోడ్ మీద క్లిక్ చేయాలి. క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో మనకి టర్మ్స్ అండ్ కండిషన్ వస్తుంది. సో కిందకి స్క్రోల్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. సో మళ్ళీ కన్ఫర్మ్ అని వస్తుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. సో మళ్ళీ ఓకే మీద క్లిక్ చేయాలి. సో మనకి 24 అవర్స్లో సీడింగ్ అనేది అయిపోతుంటుంది. సో మరి సీడింగ్ ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో మనకి ఇక్కడ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని ఉంటుంది చూడండి లెఫ్ట్ సైడ్లో, ఆధార్ సీడింగ్ కింద. దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అని వస్తుంది. సో ఇది కనిపించిందంటే మనకి బ్యాంక్ అకౌంట్కి డీబీటీ లింక్ అయినట్టు అర్థం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బ్యాంక్ అకౌంట్కి డీబీటీ లింక్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ. Yeah.